ఆధునిక యుద్ధతంత్రంలో సాంకేతిక ప్రాధాన్యతను నిరూపిస్తూ ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. పట్టుదల, నిబద్ధతతో శత్రువును ఎదుర్కోవడంలో మనిషికి ఏమాత్రం తీసిపోనని నిరూపించాడు డ్రాయిడ్ TW-12.7 అనే రోబో సైనికుడు. ఉక్రెయిన్కు చెందిన డెవ్డ్రాయిడ్ సంస్థ రూపొందించిన ఈ అధునాతన మరమనిషి ప్రమాదకరమైన కథన రంగంలో మొక్కవోని దీక్షతో పోరాడింది. శక్తివంతమైన బ్రౌనింగ్ M2 లార్ క్యాలిబర్ మిషన్ గన్తో సాయుధమైన ఈ రోబో ఉక్రెయిన్ సైన్యంలోని 3వ ఆర్మీ కోర్లో అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. సాధారణంగా ఒక పదాతి దళ బృందం కాపాడాల్సిన వ్యూహాత్మక భూభాగాన్ని ఈ ఒక్క రోబోనే తన భుజస్కంధాలపై వేసుకుని రక్షించడం విశేషం. ఏకంగా 45 రోజుల పాటు రష్యా జరిపిన భీకర దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతూ ఆ ప్రాంతం ప్రత్యర్థి వశం కాకుండా అడ్డుకోవడంలో ఈ మిషన్ అసాధారణ విజయాన్ని సాధించింది. ఈ మొత్తం ఆపరేషన్ ఉక్రెయిన్ రక్షణ రంగ చరిత్రలోనే మొట్టమొదటి పూర్తిస్థాయి రోబోటిక్ మిలిటరీ ఆపరేషన్గా రికార్డు సృష్టించింది. యుద్ధక్షేత్రంలో నేరుగా పాల్గొంటున్నప్పటికీ ఈ మరమనిషిని దాదాపు 10 కిలోమీటర్ల సురక్షిత దూరంలో ఉన్న ఒక మానవ ఆపరేటర్ రిమోట్ ద్వారా నియంత్రిస్తాడు. గగనతలంలో తిరిగే నిఘా డ్రోన్లు శత్రువుల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఆ సమాచారాన్ని తక్షణమే ఈ రోబోకు ఆపరేటర్కు చేరవేస్తాయి. డ్రోన్ల ద్వారా లభించిన సమాచారంతో ముప్పును ఖచ్చితంగా నిర్ధారించుకున్న తర్వాత ఆపరేటర్ ఇచ్చే ఆదేశాల మేరకు ఈ రోబో శత్రు స్థావరాలపైకి బుల్లెట్ల వర్షం కురిపిస్తుంది. రష్యా సైన్యం సరిహద్దులు దాటి చొరబడ్డానికి చేసిన ప్రతి ప్రయత్నాన్ని ఈ సమన్వయ సాంకేతికతతో డ్రాయిడ్ తిప్పికొట్టింది. అత్యంత ప్రమాదకరమైన ఫ్రంట్ లైన్ పనులను ఈ రోబో స్వీకరించడం వల్ల అక్కడ ఉక్రెయిన్ సైనికులకు జరిగే ప్రాణ నష్టం పూర్తిగా తప్పింది. నిత్యం పగటిపూట సరిహద్దుల వద్ద శత్రువు కళ్లల్లో నిప్పులు పోస్తూ కాపలా కాసే ఈ రోబో చీకటి పడగానే శత్రువుల కంటికి చిక్కకుండా తన రహస్య స్థావరానికి చేరుకుంటుంది. ప్రస్తుతం రష్యాతో జరుగుతున్న ఈ తీవ్రమైన ఘర్షణల్లో ఉక్రెయిన్ కేవలం డ్రోన్లపైనే కాకుండా భూతల రోబోలపై భారీగా ఆధారపడుతోంది. ప్రస్తుత గణాంకాల ప్రకారం యుద్ధభూమిలో జరుగుతున్న దాదాపు 80% మేర రవాణా, తరలింపు పనులను ఈ భూతల రోబోలే విజయవంతంగా నిర్వహిస్తున్నాయి. శత్రువుల బంకర్ల లోపలికి పేలుడు పదార్థాలను చేరవేయడం, అలాగే కాల్పుల్లో గాయపడిన ఉక్రెయిన్ సైనికులను క్షేమంగా వెనక్కి తీసుకురావడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. నిర్మాణ వ్యయం పరంగా చూస్తే ఒక్కొక్క రోబో ధర కేవలం $10,000 నుండి $30,000 అంటే సుమారు 8.3 లక్షల రూపాయల నుండి 25 లక్షల రూపాయల లోపే ఉంటుంది. ఒక సైనికుడి అమూల్యమైన ప్రాణంతో పోల్చితే ఈ ఖర్చు చాలా తక్కువ కావడంతో సైన్యంలో వీటి వినియోగం వేగంగా పెరుగుతోంది. రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఇవి కథన రంగంలో మరింత సంక్లిష్టమైన వ్యూహాత్మకమైన బాధ్యతలను స్వీకరించి యుద్ధ స్వరూపాన్నే మార్చబోతున్నాయి.